మీరు గనుక 2000లో ఒక $10,000 గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసుంటే, ఇప్పుడు మీ ఇన్వెస్ట్‌మెంట్ 10 ఎక్సే 104,000 అయింది. అదే సేమ్ 10,000 ఎస్ఎన్‌పి 500 ఇన్వెస్ట్ చేసుంటే 4 ఎక్సే 40,000 అయింది. రీసెంట్ హిస్టారిక్ పెర్ఫార్మన్స్ చూసుకుంటే గోల్డ్ ఎస్ఎన్‌పి 500ని బీట్ చేస్తూ వచ్చింది. సో, ఈ హిస్టారిక్ పెర్ఫార్మన్స్ తీసుకొని ఫ్యూచర్‌లో కూడా ఇలాగే ఔట్ పెర్ఫార్మ్ చేసుకుంటూ వస్తదని మనం చెప్పలేం. కానీ ఒకటి మాత్రం క్లారిటీగా చెప్పగలిగింది ఏంటి అంటే, ఎకనామిక్ అన్‌సర్టెనిటీస్‌లో గోల్డ్ స్టాక్స్ కంటే బెటర్‌గా పెర్ఫార్మ్ చేస్తదని చెప్పేసి. సో, ఎకనామిక్ అన్‌సర్టెనిటీస్ అంటే ఏంటి అంటే, మనం ఇన్‌ఫ్లేషన్‌లో ఉన్నా గానీ, రెసెషన్‌లో ఉన్నా గానీ, ఏదైనా వార్స్ అవుతున్నా గానీ, పాండమిక్ అవుతున్నా గానీ, సో, ఇలాంటి టైంలో ఇన్వెస్టర్స్ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది చూపెడుతుంటారు. రీసెంట్‌గా ట్రంప్ ఇంపోజ్ చేస్తున్న టారిఫ్స్ వల్ల మన ఇన్‌ఫ్లేషన్ పెరుగుతుందని గానీ, లేకపోతే మనం రిసెషన్‌లోకి వెళ్తామని గానీ, మీకు అనిపించి గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే మనకున్న ఆప్షన్స్ ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే ఫిజికల్ గోల్డ్. అంటే మనం గోల్డ్ కాయిన్స్ గానీ, గోల్డ్ బార్స్ గానీ కొని మన ఇంట్లో గానీ, లేకపోతే బయట లాకర్ గానీ రెంట్ తీసుకొని అక్కడ స్టోర్ చేసుకుంటాం. అండ్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి గోల్డ్ ఈటీఎఫ్స్. అంటే వీళ్ళు మన బదులు వాళ్ళు గోల్డ్ స్టోర్ చేస్తారు. కాకపోతే ఇయర్‌లీ కొంచెం ఛార్జ్ అనేది చేస్తారు. దాన్నే మనం ఎక్స్‌పెన్స్ రేషియో అంటాం. కొన్ని పాపులర్ గోల్డ్ ఈటీఎఫ్స్ ఏంటని చూద్దాం. సో, ఫస్ట్ వన్ వచ్చేసి జీఎల్‌డి, సెకండ్ వన్ ఐఏయు అండ్ థర్డ్ వన్ వచ్చేసి బీఏఆర్. సో, ఈ గోల్డ్ ఈటీఎఫ్స్‌లో మీరు ఇన్వెస్ట్ చేసే ముందు దాని ఎక్స్‌పెన్స్ రేషియో ఎంతుందని చూసి ఇన్వెస్ట్ చేయండి. మీరైతే గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటే ఫిజికల్ గోల్డ్ కొంటున్నారా? లేకపోతే గోల్డ్ ఈటీఎఫ్స్ కొంటున్నారా? అనేది కింద కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. ఒకవేళ గోల్డ్ ఈటీఎఫ్స్ కొంటుంటే ఏ స్పెసిఫిక్ గోల్డ్ ఈటీఎఫ్ మీరు బై చేస్తున్నారు అండ్ దానికి రీజన్ ఏంటి అనేది కింద కామెంట్స్‌లో పెడితే వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది.